Hey guys, this is Srinivas. Welcome back to another video. ఫస్ట్ ఆఫ్ ఆల్ thumbnail చూసారు కదా గైస్, ఇవాళ చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా అకౌంట్ ఏదైతే ఉందో వాట్సాప్ అకౌంట్ అదైతే వాట్సాప్ వాళ్ళు బ్యాన్ చేశారు. నేను ఎందుకని బ్యాన్ చేశారో అనేది నేనైతే చాలా డీప్గా తెలుసుకున్నాను, చాలా అంటే చాలా డీప్గా. ఎందుకంటే నాకు ఇదేదైతే నాకు బ్యాన్ అయిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి వాట్సాప్ అనేది ఈ విధంగా ఉన్నదని నాకైతే ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. అసలు ఏమైంది ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అందుకని ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఎప్పుడంటే ఎటువంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోకి నేను చాలా లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎన్నని చెప్పను, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గైస్ అయితే వాళ్ళు ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. నాకు వాట్సాప్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి చూపిస్తా. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు నిన్న నైట్ నేను వాట్సాప్ అయితే యూజ్ చేశాను గైస్. నిన్న నైట్ యూజ్ చేస్తా, మార్నింగ్ నుండి ఈ విధంగా వస్తుంది. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్డ్ బ్యాన్ యూజింగ్ టు వాట్సాప్ కాంటాక్ట్ సపోర్ట్ టు హెల్ప్ అని వచ్చేస్తుంది. దీని గురించి నేను డీప్గా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమనగా మన వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అందరివి చాలా బేగా బ్యాన్ అవుతాయి అన్నమాట. నాదనే కాదు, మీది కూడా ఆఫ్కోర్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరిది కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ ఎప్పుడో ఇచ్చింది, 2019లోనే ఈ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ ఏంటి అంటే పాలసీస్ అప్డేట్ అనమాట. ఈ పాలసీస్ మ్యాక్సిమం అందరు క్రాస్ అయిపోయారు. కొద్ది రోజులు అందరి అకౌంట్స్కి బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే అని చెప్పలేను, అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక 10 రూల్స్ అనేది అప్పుడే ఇచ్చేసింది అనమాట, 10 పాలసీస్ అనేది. ఇది కానీ బ్రేక్ చేస్తే ఎవరిదైనా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 10 ఏంటో తెలుసుకుందామా. ఫస్ట్ వచ్చేటప్పటికైతే గైస్ మనకి వాట్సాప్లో లింక్స్ వస్తుంటాయి గైస్, స్పామ్ లింక్స్. ఏంటి అంటే చూడండి, మీరు వాట్సాప్ ఒక అమెజాన్ నుండి వచ్చినట్లు ఆ లింక్ మీద క్లిక్ చేసి 5 గ్రూప్స్కి షేర్ చేస్తే మీకు మొబైల్ వస్తుంది. ఈ విధంగా వస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లింక్ని చాలామంది ఇప్పుడు నాకు చాలామంది అయితే సెండ్ చేసేవాళ్ళు. అదేంటంటే 5 మెంబర్స్కి షేర్ చేస్తే మీకు మొబైల్ వస్తుంది. ఈ విధంగా ఏంటంటే ఇది ఒక స్పామ్ లింక్స్ అనమాట. దీనివల్ల బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది వాట్సాప్ చెప్పే ప్రకారం. సెకండ్ వచ్చేటప్పటికైతే మనమే చేస్తున్న మిస్టేక్ అనమాట. ఇప్పుడు నేను కూడా ఈ మిస్టేక్ అయితే చేశాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని గ్రూప్స్లోన షేర్ చేయడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్లోన అండ్ పర్సనల్ కాంటాక్ట్స్కి షేర్ చేయకూడదు. గ్రూప్స్కి అది ఏ విధంగా షేర్ చేయాలి అన్నట్లయితే లింక్ని కాపీ చేసి పేస్ట్ చేసి షేర్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తారు. అంటే పక్క వాళ్ళకి, అంటే ఒక వీడియో మీకు ఒకరు పెట్టారనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ. ఫేస్బుక్ గ్రూప్స్ అన్నాను, వాట్సాప్ గ్రూప్స్ వాట్సాప్ మెంబర్స్కి షేర్ చేస్తుంటారు. ఈ విధంగా ఒక 100 టైమ్స్ చేసినా మీ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉన్నదని వాట్సాప్ చెప్తుంది. ఇంకా థర్డ్ వచ్చేటప్పటికైతే స్టేటస్ గైస్. దీనికి మించిన దరిద్రం అయితే ఇంకోటి ఉండదు. బేసిక్గా తెల్లాలేసి నేనైతే స్టేటస్ పెడతా. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్టేటస్ అయితే పెడుతుంటారు. పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూసిన తర్వాత నచ్చితే సెండ్ మీ అని పెడతారు. సెండ్ మీ అని పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఫార్వర్డ్ చేస్తాం. ఇలా చేసినా కూడా అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని వాట్సాప్ చెప్తుంది. అండ్ ఇంకా 5th వచ్చేటప్పటికైతే లింక్స్ గైస్. ఎస్ గైస్, లింక్స్. చాలామంది ఇప్పుడు వాట్సాప్ అంటే ఫేస్బుక్ వీడియోస్, ఇన్స్టా వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తారు. ఓకేనా, షేర్ చేసేటప్పుడు ఒక మెంబర్కి షేర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చేసిన పోస్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఏం చేస్తారంటే కాపీ చేసి షేర్ చేస్తారు. లేదా అక్కడ ఫార్వర్డ్ మళ్ళీ క్లిక్ చేసి అందరికీ షేర్ చేస్తారు. ఈ విధంగా చేసిన అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా షేర్ చేయాలి ఇప్పుడు అంటే, ఏదైతే మీరు ఫస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఏంటంటే వీడియోని ఫార్వర్డ్ చేయకుండా వీడియో లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఈ విధంగా చేస్తే బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా 6th వచ్చేటప్పటికైతే యూట్యూబ్ ఆల్గరిథం చెప్తుందంటే, యూట్యూబ్ రిథము ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువగా వైఫై కనెక్ట్ అయ్యి అయితే చాలామంది వాట్సాప్ వాడతారు. ఆల్మోస్ట్ నేను కూడా వైఫై కనెక్ట్ అయ్యే వాట్సాప్ వాడతాను. అలా వైఫై కనెక్ట్ అయ్యి వాడడం వల్ల మన మొబైల్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, వైఫైకి ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు కానీ రెండు కానీ కనెక్ట్ అయినట్లయితే అంటే మొబైల్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ వైఫైకి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ రెండు కానీ కనెక్ట్ అయినట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో కోడింగ్ రన్ అవుతుంది కదా, కోడింగ్లో ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఈ ఎర్రర్స్ అనేవి మనకు కనబడవు అండ్ లోపలైతే ఎర్రర్స్ వస్తుంటాయి. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా కూడా అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాట్సాప్ చెప్తుంది. ఇక 7th వచ్చేటప్పటికైతే మనం ఎప్పుడు చేస్తున్న తప్పే అనుకుంటాం మ్యాక్సిమం. ఇది ఏంటనేట్లయితే వాట్సాప్లో కొత్తగా ఒక ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, బేసిక్గా ఇప్పుడు మీరు నార్మల్గా నేను లాక్ పెట్టుకుంటా చూడండి ఏదైనా అప్లికేషన్కి. ఈ విధంగా ఒక లాక్ ఉన్నదనుకోండి, ఇట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ వాట్సాప్లో ఒక లాక్ అయితే ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ లాక్.
ఆ లాక్ యూజ్ చేయడం కూడా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్తుంది అనమాట. అది ఎందుకు అన్నట్లయితే చాలామందికి కొన్ని సందర్భాల్లో ఫింగర్ కరెక్ట్గా పడదనమాట. ఇది వాట్సాప్లోనే కాదు, ఎక్కడైనా సరే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫింగర్ కరెక్ట్గా పడకపోతే మనం అలా ప్రెస్ చేస్తుంటే 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్ అని చూపిస్తుంటుంది. ఇలా మీరు కానీ అంటే మీరు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ 30 సెకండ్స్ అని క్లిక్ చేసినా సరే మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, అది కొన్ని నిమిషాల్లో 100 సెకండ్స్ అవుతుంది. అలా మీరు కానీ 1000 సెకండ్స్ కానీ రీచ్ అయినట్లయితే మీ అకౌంట్ బ్యాన్ చేస్తామని అయితే వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా 8th వచ్చేటప్పటికైతే మనం చేసే పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అన్నట్లయితే వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ లింక్ నా ఫేస్బుక్ గ్రూప్ అంటే నా ఫేస్బుక్ పేజ్ కింద ఇస్తా, నా యూట్యూబ్ వీడియోస్ కింద ఇస్తా, వాట్సాప్ గ్రూప్ లింక్స్. ఇది ఒక దరిద్రం గైస్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వాట్సాప్ గ్రూప్లోకి అదర్ మెంబర్స్ అనేవాళ్ళు జాయిన్ అయిపోతుంటారు. వాళ్ళు ఏంటంటే స్పామ్ లింక్స్ అని చేస్తుంటారు. స్పామ్ లింక్స్ సెండ్ చేసిన లింక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు. మరి 9th వచ్చేటప్పటికైతే మనం చేసే పెద్ద దరిద్రపు మిస్టేక్స్లో ఇది ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటి ఆ మిస్టేక్ అనేట్లయితే మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతుంటాం. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏం పెడతారో తెలియదు, ఎందుకు జాయిన్ అవుతుందో తెలియదు. వాళ్ళు పెట్టే గ్రూప్స్లో ఒకటే పెడుతుంటారు గైస్. ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ ఒక గూగుల్లోకి వెళ్ళారనుకోండి, గూగుల్లో ఎక్కడో సంథింగ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అని సెర్చ్ చేశాను అనుకోండి, కొన్ని వందల వాట్సాప్ గ్రూప్స్ వస్తాయి. మీరేంటంటే గూగుల్ నుండి ఏదైనా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయితే అది కూడా ఒక మిస్టేక్ అని వాట్సాప్ అయితే చెప్తుంది. ఇది 9th మిస్టేక్. మరి 10th మిస్టేక్ వచ్చేటప్పటికైతే ఇది మనం చేసినా కూడా మిస్టేకే. చాలామంది సబ్ అని వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవుతుంటారు. అందులో అదర్ కంట్రీ అంటే ఇండియా కాకుండా అదర్ కంట్రీ నుండి కొన్ని నెంబర్స్ ఉంటాయి. మనం ఆ మెంబర్స్ తోటి చాట్ చేసినట్లయితే, ఓకేనా, ఆ మెంబర్స్తో చాట్ చేసినట్లయితే మన అకౌంట్ బ్యాన్ అవుతుందని ఖచ్చితంగా వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోటి కూడా ఉంది గైస్. అదేంటి అన్నట్లయితే చాలామంది వాట్సాప్లో చాట్ చేసుకుంటారు గైస్. అంటే మీ ఫ్రెండ్స్ను అంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం చాట్ చేసుకునేటప్పుడు మన ఇద్దరు నెంబర్స్ని షేవ్లో లేకపోతే మనం ఎక్కువగా చాటింగ్ చేసుకున్నా, మీరు నా నెంబర్ షేర్ చేసుకోకపోయినా నేను మీ నెంబర్ని షేర్ చేసుకోకుండా ఎక్కువ చాట్ చేస్తే ఆల్మోస్ట్ ఇలా ఒక 500-600 మెసేజెస్ కానీ ఈ విధంగా కొన్ని మెసేజెస్ అయితే ఆటోమేటిక్గా మన అకౌంట్ బ్యాన్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ నా అకౌంట్ అయితే బ్యాన్ చేశారు. ఇప్పుడు నేను ఆ బ్యాన్ అయిన అకౌంట్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది, మనకి బ్యాన్ అయిన అకౌంట్ని 95లో 100కి 95% మాత్రం అవ్వదు గైస్, 5% అవుతుంది. 5% ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాస్తుంది. సపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, అది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. హాయ్ వాట్సాప్ అని ఇచ్చి ఒక ఎంటర్ ప్రెస్ చేసి my account was blocked, please solve my problem on WhatsApp. ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత మనకు సర్చింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి, దిస్ డు నాట్ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ప్రిపేరింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇది మీ గూగుల్ మెయిల్కి అయితే పట్టుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు మనం మొబైల్లో జరిగే కోడింగ్ని ఇదంతా కొద్దిగా కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తుంది. చూడండి చూపిస్తా. అంటే ఇదంతా మన మొబైల్లో జరిగే కోడింగ్ అనమాట. అంటే ఇది మన ర్యామ్ ఇవన్నీ ఒక కోడింగ్స్కి సంబంధించిన మెథడ్స్ అని చెప్పుకోవచ్చు, వెర్షన్స్ ఇవన్నీ వాళ్ళు మనం ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఇవన్నీ రివ్యూ చేస్తారు గైస్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, సెండ్ చేసా, ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేస్తాను. నా జీమెయిల్లో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తా చూడండి గైస్. నాకు ఆల్రెడీ మార్నింగే నేను చేశాను. నాకు ఒక మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి, చూడండి అదే వాట్సాప్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ స్టూడెంట్, వీ అండర్స్టాండింగ్ కరెంట్లీ unable to access WhatsApp, working to answer to your request and patience will be get you back to possible to information. అంటే సింపుల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్లయితే, మీరు పెట్టే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసాం, ఓకే, నేను 24 అవర్స్ ఉన్న కొన్ని నిమిషాల్లో వాళ్ళు మన రిక్వెస్ట్ ఏదైతే పెట్టామో వాళ్ళు చెక్ చేస్తారు, మన రివ్యూ చేస్తారు. మన దానిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా మన అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మన అకౌంట్ని వర్క్ చేయకుండా టెంపరరీగా బ్లాక్లు అయితే పెడతారు. ఇది ఒక 24 అవర్స్ తర్వాత మీకు ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది, మీ అకౌంట్ అంటే అన్బ్లాక్ అయినట్లా లేదా అనేది.
ఈ విధంగా ఏంటంటే మన అకౌంట్ బ్యాన్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ నుండి చాలామంది అయితే షేర్ చేసేసి ఉంటారు లింకులు అన్నీ వాట్సాప్ గ్రూప్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి అది స్టాప్ చేయండి గైస్. లింక్ని షేర్ చేయొద్దు. షేర్ చేసినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే షేర్ చేస్తే మీ అకౌంట్కి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో నా అకౌంట్కి ఏం కాదు బ్రో అని. నాకు అసలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతగా పట్టించుకోలేదు. ఇవాళ నా అకౌంట్ బ్యాన్ అయింది కాబట్టి నాకు తెలిసింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నా గైస్. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయమని నన్ను ఫార్వర్డ్ చేయొద్దు. లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. షేర్ చేసి వీలైనంత మందికి అందేలా చేయండి. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం అయితే వచ్చి ఉంటుంది. ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. అయితే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.